బయటికి వెళ్ళొద్దు, బయట బూచోడు వచ్చి ఎత్తుకుపోతాడు మనకు చెప్పేటోళ్ళు. అవునా? ఇప్పుడు ప్రపంచం ఎలా మారిపోయింది తెలుసా? మీ పిల్లవాడు బయటికి వెళ్ళకుండా కూడా మీ పిల్లవాడిని మీ కళ్ళ ముందే కిడ్నాప్ చేస్తున్నారు. మీరు మీ పిల్లలకి మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? ప్రతి తల్లిదండ్రులను ప్రతి ఇంట్లో జరుగుతున్నది ఇదే. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు ముందుగానే ఆలోచించి పిల్లలకి మొబైల్ ఇవ్వకుండా ఉండే తల్లిదండ్రులు ఉంటారు చూసారా, వాళ్ళు నిజంగా గ్రేట్. టీవీ యాంకర్ విష్ణుప్రియ తెలుసు కదా, తను తన సోషల్ మీడియా అకౌంట్ లో 399 సబ్స్క్రిప్షన్ పెట్టి అశ్లీల వీడియోలను జనాల్లోకి వదులుతుంది. అంటే ఏంటి, 399 కడితే అశ్లీల వీడియోలు చూడొచ్చు అని చెప్పేసి అందరికీ అవైలబుల్ ఉంటుంది అన్నట్టు. అది చూసినాక నాకు ఆలోచన వచ్చింది. ఒక రోజు నేను ఒక ఫంక్షన్కి పోయా, అక్కడ పిల్లలందరూ కూర్చొని టీవీలో షార్ట్స్ చూస్తున్నారు. సడన్గా వాళ్ళు ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక షార్ట్ వచ్చింది. ఆ షార్ట్లో ఏముందంటే వాళ్ళ ఏజ్ గ్రూప్కి చెందిన పిల్లలే లవ్ ప్రపోజల్ సీన్ వాళ్ళ మధ్య, ఆ స్లో మోషన్ షార్ట్స్, దానికి పెట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ చూసా. ఆల్గరిథమ్స్ పెద్దలకి పిల్లలకి తేడా లేకుండా అన్ని ఒక విధంగా పనిచేస్తాయి. దీని గురించి అందరూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన పెద్ద విషయం. ఎందుకంటే డబ్బుల కోసం ఎంతైనా దిగజారడానికి రెడీగా ఉన్న ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు మీరు మీ పిల్లలకి మొబైల్ ఇస్తున్నాడు, వాడు అల్లరి చేయట్లేదు, వాడు అన్నం తింటున్నాడు, మీరు మొబైల్ ఇస్తున్నారు. వాడు అన్నం తింటున్నాడు కరెక్టే, కానీ ఆ మొబైల్ చూస్తున్నంతసేపు వాడు అన్నం తింటున్నాడు. మొబైల్ లేకుండా వాడు అన్నం తినగలుగుతున్నాడా? లేదు. ఒక కుక్కకి గంట కొట్టి అన్నం పెడితే అది ఏం చేస్తుంది? అన్నం పెట్టకుండా గంట కొట్టినా కానీ ఆకలి అన్నది అవుతుంది దానికి. ఇక్కడ పిల్లలకు కూడా మనం మొబైల్ ఇచ్చి ఫుడ్ పెట్టడం వల్ల అలాంటి పరిస్థితులనే తీసుకొస్తున్నాం. చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళ చాలా మంది పిల్లలు చూసా, సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనకి డైరెక్ట్ గా చెప్పిన మంచి ఎప్పటికీ పనిచేయదు. అల్లరి చేస్తున్నాడు కదా అని చెప్పి మొబైల్ ఇచ్చేస్తున్నారు. కానీ ఆ మొబైల్ వాడికి తెలియకుండా మీకు తెలియకుండా మీ పిల్ల హ్యాక్ చేస్తుంది. ఈ వీడియో చూసి కనీసం ఒక్కళ్ళన్నా మారండి. ఎందుకంటే ఆల్గరిథమ్స్ అనేవి అవి మీ రెస్పాన్స్ ని బట్టి పనిచేస్తూ ఉంటాయి. అదే మొబైల్లో పెద్దవాళ్ళు చూస్తారు, అదే మొబైల్లో చిన్నవాళ్ళు చూస్తారు. వీడియో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక అశ్లీల దృశ్యం మీ పిల్లవాడి కంటపడితే పరిస్థితి ఏంటి? మీరు పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు మొబైల్ ఇవ్వడం కన్నా కానీ కథలు చెప్పండి. ఎందుకు తినరా? బయటికి పోయి ఆడిపియండి. బాగా ఆడిపిస్తే వాళ్ళు శారీరక శ్రమకి ఖచ్చితంగా ఆకలైన వాడు అన్నం తినాల్సిందే. మీరు పిల్లల కోసం ఎన్ని ఆస్తులు సంపాదిస్తున్నారు, నేను పడ్డ కష్టం నా పిల్లోడు పడకూడదని మీరు ఆలోచిస్తున్నారు కరెక్ట్. కానీ మీ బ్రెయిన్ లో పిల్లలకి ఎక్కిచ్చే విషయం ఎలా ఉందంటే కోపం, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్, అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆలోచించండి. రేపు మీ పిల్లవాడు పెద్ద అయినా ఒక స్త్రీ మూర్తిని ఏ దృష్టితో చూస్తున్నాడు అనేది దీని మీదనే ఉంటుంది. ఇదే స్త్రీలకి పురుషులకి ఇద్దరికి వర్తిస్తుంది. ఫుడ్ పెట్టేటప్పుడు కానీ మొబైల్కి దూరంగా ఉంచండి. అట్లా అని చెప్పి ఒకటేసారి లాక్కోకండి. ఎందుకంటే ఇన్ని రోజులు అలవాటు పడ్డ వాళ్ళు సడన్గా ఒకటేసారి గుంజుకునేసరికి సైకలాజికల్గా వాళ్ళు కొంచెం అవుతారు. ఇది ఆల్రెడీ అలవాటు ఉంటే కొంచెం తగ్గించుకుంటారండి. ఓకే, మీ పిల్లవాళ్ళు 18 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలు ఎవరైనా కానీ సోషల్ మీడియా అకౌంట్స్ దగ్గరకు రానికుండా చూసుకోండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. మీ పిల్లవాడికి భవిష్యత్తుకు బాగుపడుతుంది అనుకుంటే ఇప్పుడు దీంట్లోనే పాటించండి. మన మహారాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.